రాష్ట్రాలకు ఇదొక అలర్ట్. ఏపీ తెలంగాణలో భూకంపం వచ్చింది. స్వల్పంగా భూమి కంపించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7:26 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 నుంచి 9 సెకండ్ల పాటు కంపించింది భూమి. ఏపీలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. రెప్పపాటులో కంపించింది భూమి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు జనం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఇక రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. విజయవాడ నగరం అలాగే జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు భయంతో పరుగులు తీసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రస్తుతం అలజడి సృష్టిస్తున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక ఒక్కసారిగా భవనాలు షేక్ అవడం అందరినీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లో భూకంపంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు భూ ప్రకంపనలకు సంబంధించినవి. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో అలాగే ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు. స్క్రీన్పై ఒక పిల్లర్కు సంబంధించిన ఇనుప సలాక, ఇనుప రాడ్లు ఎలా ఊగుతున్నాయో మనం చూడొచ్చు. స్క్రీన్పై ఆ దృశ్యాలు చూడొచ్చు. భూ ప్రకంపనలు ఎలా చోటు చేసుకున్నాయో తెలుగు రాష్ట్రాల్లో దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 6 నుంచి 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు స్క్రీన్పై. భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెక్టార్ స్కేల్పై నమోదైన భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు మీరు. అలాగే ఒక ట్విట్టర్ కూడా వేశారు కొంతమంది. ఇప్పటికే ట్వీట్లో స్పందిస్తున్నారు. డిడ్ ఎనీవన్ ఫెల్ట్ ట్రిమర్స్ ఇన్ హైదరాబాద్ అంటూ. హుజరాబాద్లో స్వల్పంగా భూ ప్రకంపనం 5 సెకండ్ల పాటు మీ దగ్గర కూడా అయిందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇన్ హైదరాబాద్ ఎనీవన్ ఫెల్ట్ ఇట్ అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను కూడా ఫీల్ అయ్యాను. మా ఆఫీస్లో, ఆర్టీవీ ఆఫీస్లో నేను ఈ స్క్రీన్పై కూర్చున్నప్పుడు భూ ప్రకంపనకు సంబంధించినటువంటి ప్రకంపనలు నేను స్వయంగా అనుభవించాను. ఎస్, ఎగ్జాక్ట్లీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న ఏపీ తెలంగాణలో భూమి స్వల్పంగా కంపించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నెట్లో చాలామంది ట్వీట్ చేస్తున్నారు. నెటిజన్లంతా కూడా స్పందిస్తున్నారు. రెక్టార్ స్కేల్పై నమోదైనటువంటి భూ ప్రకంపనలకు సంబంధించిన గ్రాఫ్ మీరు చూస్తున్నారు. ఎస్, జియోగ్రాఫికల్గా ఇండియా హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ ఎలా భూమి కంపించిందో రెక్టార్ స్కేల్పై ప్రస్తుతం మీరు చూస్తున్నారు. తాజా దృశ్యాలు ఏపీ తెలంగాణకు సంబంధించిన దృశ్యాలు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్గా హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి ఎలా కంపించిందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. శాటిలైట్ ఇమేజెస్. ఒకసారి రెక్టార్ స్కేల్పై 5.3గా నమోదైంది. ములుగు తెలంగాణ ప్రాంతంలో 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైన దృశ్యాలు మనం చూస్తున్నాం. డెప్త్ 40 కిలోమీటర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భూకంపం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైన భూ ప్రకంపనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. 2024 12/4/7 అలాగే 7:27 నిమిషాలకు 7:27 ఐఎస్టీ టైమింగ్ ప్రకారం మనం చూస్తున్నాం. డిసెంబర్ 4, 2024 డేట్ చూడొచ్చు. రెక్టార్ స్కేల్పై 5.3గా నమోదైంది. 40 కిలోమీటర్ల డెప్త్తో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్వయంగా నేను కూడా మా టీవీ ఆఫీస్లో ఈ భూ ప్రకంపనకు సంబంధించినటువంటి ప్రకంపనలు నేను స్వయంగా అనుభవాన్ని చవి చూశాను. మీకు నేను చెప్తున్నాను. ఒకసారి రెక్టార్ స్కేల్పై మీరు చూస్తున్నారు. 5.3గా భూమి కంపించింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో భూకంపం చోటు చేసుకుంది. స్వల్పంగా భూమి కంపించింది. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను కూడా భూ ప్రకంపనకు సంబంధించినటువంటి అనుభవాన్ని చవి చూస్తాను. ఇక్కడే ఇదే కుర్చీపై నేను కూర్చున్నప్పుడు కూడా భూమి దాదాపు 6 సెకండ్ల పాటు కంపించింది. ఇదిగో ఈ వాటర్ బాటిల్ సంబంధించిన నీళ్లు కూడా ఇందులో షేక్ అయ్యాయి. నేను మా ఆఫీస్ స్టాఫ్తో కూడా షేర్ చేసుకున్నాను. భూమి కంపిస్తుందంటూ వాళ్ళకి చెప్పిన సందర్భం కూడా నేను స్వయంగా అనుభవించాను. భూ ప్రకంపనకు సంబంధించినటువంటి అనుభవం పూర్తిగా నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సీటు
6 సెకండ్ల పాటు ఇలా వైబ్రేట్ అయింది. 6 సెకండ్ల పాటు ఇక్కడే నేను కూర్చున్న ఈ సీట్ కూడా 6 సెకండ్ల పాటు ఇలా వైబ్రేట్ అయింది. స్వయంగా నేను అనుభవించిన వార్తే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై మీరు చూస్తున్నారు 5.3గా రిక్టార్ స్కేల్పై నమోదైంది. అది ములుగు ప్రాంతంలో నమోదైనటువంటి రిక్టార్ స్కేల్ సంబంధించిన ఇమేజ్ మీరు చూస్తున్నారు. ఎస్, ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్వల్పంగా భూమి కంపించింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక్కసారిగా జనాలు బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:26 ఈ ఘటన చోటు చేసుకుంది. 6 నుంచి 9 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెప్పపాట్లో కంపించింది భూమి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు జనం. భూకంపం ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా ఎర్త్ క్వేక్ అలర్ట్స్ కొన్ని ఫోన్లకు వచ్చాయి. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంపం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. స్క్రీన్ పై మీరు చూస్తున్నారు 5.3గా రిక్టార్ స్కేల్ పై నమోదైంది. దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్. ఒకసారి మీరు స్క్రీన్ పై చూడొచ్చు ఫ్యాన్లు ఎలా ఊగుతున్నాయో. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్లు ఊగిన దృశ్యాలు కొన్ని రికార్డ్ అయ్యాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భూకంపం తాకిడికి ఎలా భవనాలు స్వల్పంగా కంపించాయి, ఫ్యాన్లు ఊగాయి. ఆఫీసులోకి వెళ్ళిన వారు కాస్త అలజడికి గురయ్యారు. స్వయంగా నేను ఆ ఎక్స్పీరియన్స్ని చేశాను, మీకు చెప్తున్నాను. ఆఫీస్కి వెళ్ళిన వారు ఉదయాన్నే కాస్త అలజడికి గురయ్యారు. భయ కంపితులకు లోనైన దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే చాలా చోట్ల ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఏపీలోని విజయవాడ ప్రాంతంలో కూడా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి మా కరెస్పాండెంట్ ఉదయ్ ప్రస్తుతం ఖమ్మం నుంచి జాయిన్ అవుతున్నారు. ఉదయ్, భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తెలంగాణలో 5.3గా ములుగు కేంద్రంగా దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్లో భూమి నుంచి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం మనకు రిక్టార్ స్కేల్ పై నమోదైనటువంటి ఇమేజెస్ని చూస్తున్నాం. ఉదయ్, భద్రాద్రి, కొత్తగూడెం అలాగే ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రాంతవాసులు ఎలాంటి అనుభవాలను చవి చూశారు? భూ ప్రకంపనకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఉదయ్? ఎస్ రామ్దాస్, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించింది. ప్రధానంగా తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తాము అనుభూతి చెందినట్లు ఉన్నటువంటి స్థానిక ప్రజానికం అయితే మనకి సమాచారం అందిస్తుంది. అకస్మాత్తుగా 7:27 సమయంలోనే ఒక్కసారిగా తమ ఇళ్ళన్నీ కూడా ఒక్కసారిగా వైబ్రేషన్ వచ్చాయని, తమ ఒళ్ళంతా కూడా పులకరించిందని చెప్తున్నారు. తాము భయాందోళనతో బయటికి పరుగులెత్తామని చెప్తున్నారు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరుగా ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఎట్లా ఉంది, ఎంతసేపు భూకంపం సంభవించింది, ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంబంధించి సంభాషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం అకస్మాత్తుగా ములుగు కేంద్రంగా ఈ రోజు ఉదయం 7:27 సరిగ్గా 5.3 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై భూకంపం అయితే నమోదమైంది. ప్రస్తుతం ఈ అంశంపై నేషనల్ సెంటర్ ఫర్ సెమిస్మాలజీ కూడా ఆరా తీస్తుంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా గోదావరి కని, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించిందన్న సమాచారం అయితే అందుతోంది. దాదాపు 7 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలిక్కి పడ్డారు. నిద్రమత్తు నుంచి తేరుకొని బయటికి వచ్చారు. కొంతమంది అపార్ట్మెంట్ల నుంచి కూడా బయటకు వచ్చి, ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఒక్కొక్కరుగా ఆరా తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఇప్పటికీ సంభాషణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అకస్మాత్తుగా ప్రధానంగా కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కంపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఖమ్మంలో మదిరి నియోజకవర్గం, చిత్తకాండి మండలం, నాగులవంచ, అదేవిధంగా ఖమ్మం నగరంలో కూడా భూమి కంపించినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. బయటికి వచ్చి కాల్స్ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. మొత్తంగా ములుగు కేంద్రంగానే దాదాపు 5.3 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైనట్లు ఇప్పటికే అధికారికంగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఎందుకు ఈ భూకంపం సంభవించిందనే అంశంపై ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఓపెన్ క్యాస్ట్లు ఉంటాయి, సింగరేణి ఓపెన్ క్యాస్ట్లు ఉంటాయి. ఒకసారిగా అకస్మాత్తుగా భూమి కంపించడం, ఆ ఇళ్లన్నీ కూడా ఒకసారిగా వైబ్రేషన్ కి గురి కావడంతో ఓపెన్ క్యాస్టుల్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందని ఆ సమీప ప్రాంత ప్రజలంతా కూడా భావించారు. కానీ బయటికి వచ్చాక ఒకసారిగా భూమి కంపించడం కావచ్చు, ఆ ఇల్లంతా కూడా వైబ్రేషన్ రావచ్చు, ఫ్యాన్లు ఊగడం, ఇలాంటి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకసారిగా వాళ్ళని ఆందోళనకు గురి చేసిందని ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అటు ప్రభుత్వం కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొద్దిసేపటి క్రితం నల్గొండలో కూడా భూ ప్రకంపనలు సంభవించినటువంటి అక్కడ నుంచి సమాచారం